హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు తేజశ్రీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి సగ్గుబియ్యం, వాటర్ మిలన్ అలాగే సబ్జా గింజలతోని కాంబినేషన్లోని ఒక జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో అదైతే మనం చూసేద్దాం. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దీనికోసం ముందుగా 1 కప్ వరకు సగ్గుబియ్యంని అయితే కడిగేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత అలాగే మరొక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 స్పూన్ల వరకు సబ్జా గింజల్ని కూడా నానబెట్టుకోవాలి. తర్వాత ఇలాగ వాటర్ మిలన్ అయితే తీసుకొని దీనిపైన ఆ గ్రీన్ కలర్ లేయర్ అంతా తీసేసుకొని పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్నటువంటి వాటర్ మిలన్ పీసెస్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి 2 స్పూన్స్ వరకు బెల్లంని కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోని షుగర్ బదులు బెల్లం వేసుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిది. అలాగే 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకుంటున్నాను. సో ఇది ఫిల్టర్ చేసుకొని ఇది అలాగే పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోని 1 కప్ వరకు మిల్క్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదండి ఇందాక, అందుకని చెప్పేసి ఈ మిల్క్ ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందే నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో దీన్ని వాటర్ లేకుండా యాడ్ చేసుకోండి. ఇవి ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం ముందే తీసి పెట్టుకున్నటువంటి జ్యూస్ని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి మిల్క్లో మనం ఉడకపెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని మనం మిల్క్తో పాటు వేసేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజల్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోకి కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి బాదం జీడిపప్పును కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో దీన్ని మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యే వరకు దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఓకే, అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులోకి కొద్దిగా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని ఈ జ్యూస్ అంతా అందులోకి యాడ్ చేసుకోవటమే. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత త్వరగా ఈజీగా అయిపోయిందో. ఇట్లాంటి హెల్దీ జ్యూసెస్ని మన వీడియోలో మరెన్నో చూడటం కోసం మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.